అరాచక శక్తులను ప్రోత్సహించడానికే జగన్ పర్యటనలు చేస్తున్నారు అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాజీ సీఎం జగన్ రెండపాలలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నారు. రాత్రిపూట చంపి పొద్దున్నే దండ వేస్తున్నట్లు ఈ పర్యటన ఉంది అని, నాగమల్లేశ్వరరావు మృతికి వైసీపీ నేత జగనే కారణమని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశాడు అని, గత ఎన్నికల్లో గెలుస్తామని తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. అవమానపరచడం వల్ల నీకెందుకు, నీ బతికెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పుల పాలై జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి. బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్యలు ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే, నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండేయడానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్సు అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది, 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2022. ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పోలీస్ అధికారులు, మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. 2 పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ భరాంచ, అప్పులోళ్ళు ఇళ్ళ మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించారు. బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు. దీనికి 100కి 100 పాళ్ళు ఒక యంగ్స్టరు, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం. చనిపోవటానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.